పొత్తులు ఎత్తులు అన్నీ సిద్ధమైపోయిన ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ వర్సెస్ అందరూ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బీజేపీ అంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ అంటే వైఎస్ షర్మిల, అవతల నుంచి రేవంత్ రెడ్డి, ఇంకొక పక్క నుంచి వామపక్షాలు, ఇంకొక పక్క నుంచి వాళ్ళకి సపోర్టివ్గా మీడియా. వాళ్ళు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సపోర్టివ్గా ఉన్నటువంటి మీడియా, కేసీఆర్ అండ్ బ్యాచ్. ఇటు ఒక పార్శ్వం, ఇటు ఒక పార్శ్వం. ఇట్లా వీళ్ళు వర్సెస్ వీళ్ళు అనేది ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది 2024 ఎన్నికల్లో. రాజకీయ యుద్ధం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదివరకు ఎప్పుడు కూడా ఏపీలో ఈ లెవెల్ హై ఉన్న ఎలక్షన్ జరగలేదు. నిజంగా ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. అందుకే మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఎవరు గెలిచే ఏ ఫ్యాక్టర్స్ ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, చేసే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. ఈ వీడియోని మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్కి కానీ, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నేను అదొకటే అడుగుతున్నా. సో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల కన్ఫర్మేషన్ రాగానే జగన్మోహన్ రెడ్డి మార్చి 16 నుంచి తన ఎన్నికల క్యాంపెయిన్ని ప్రకటించారు. సిద్ధం సభలో ఈరోజు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు కూడా బయటకు చెప్పారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ పొత్తు వర్సెస్ జగన్ అనే దానికి ఖచ్చితంగా జగన్ సింగిల్ పర్సనే, అవతల చాలామంది ఉన్నారు. ఓన్లీ రాజకీయాల పరంగా చూసుకుంటే మీడియాని కానీ పక్క రాష్ట్రం వాళ్ళు కానీ పక్కన పెట్టేస్తే. సో ఇప్పుడు ఇది నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ఏం చెప్తున్నారంటే, మీ బిడ్డని ఒంటరి వాడిని చేసి అవతల దొంగల ముఠా అంతా కలిసింది అని ఓపెన్గా ఆయన చెప్తున్నారు. అయితే టీడీపీ వెర్షన్ ఎట్లా ఉందంటే, మార్వెల్లో థానోస్ని అంతమొందించాలి అంటే సూపర్ హీరోస్ అందరూ ఒకటవుతారు కదా, అట్లాగే ఒక పెద్ద రాక్షసుడిని, రాజకీయ రాక్షసుడిని రాజకీయంగా సంహరించాలంటే, అంటే పదవి నుంచి దించేయడమే కదా రాజకీయాల సంహారం అంటే, అట్లా చెయ్యాలి అంటే దానికోసం సూపర్ హీరోలు అందరూ ఒకటవుతున్నారు, అందుకే మేమందరం ఒకటవుతున్నాం అనేది వీళ్ళ వెర్షన్. వీళ్ళ వెర్షన్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఈయన వెర్షన్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎవరికి వాళ్ళు దాన్ని చేసే పనిని తమకు తగ్గట్టు మార్చుకుంటూ చెప్తూ వెళ్తున్నటువంటి సందర్భం. అయితే జగన్మోహన్ రెడ్డి గెలవాలి అంటే ఇప్పుడు మనకి లోవర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి డౌన్ ద లేన్ కిందకు వచ్చేస్తే ఉండేటువంటి పూరర్ సెక్షన్స్ అన్నీ కూడా విత్ మైనారిటీస్ కలిపి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జనం మధ్య డిస్కషన్స్ మాత్రం జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నట్టు నడుస్తూ ఉంటుంది. ఎందుకు? జనంలో ఉన్న మిడిల్ క్లాసు లేదా అబవ్ మిడిల్ క్లాసు అప్పర్ సెక్షన్స్ వాళ్ళు మాత్రమే తమ మనసులో మాటని నిర్కషంగా బయటికి చెప్తారు. ఎందుకంటే లోవర్ సెక్షన్స్కి, మైనారిటీస్కి ప్రభుత్వంతో పని ఉంటుంది. స్కీమ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ప్రభుత్వం రేపు పొద్దున మారితే ఒక మాట చిన్న వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడినా కూడా అది రేపు పొద్దున వాళ్ళ పథకాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని భయపడతారు. కేవలం ఏపీలోనే కాదు, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, మీరు ఈ దేశంలో ఏ ప్రాంతమైనా చూడండి, ప్రభుత్వం గురించి అట్టడుగు వర్గాలు అసలు పెద్దగా మాట్లాడు, వాళ్ళ గురించి డిస్కస్ చేయవు. ఇస్తే తీసుకుని ఓటేసామన్నట్టే ఉంటారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు, దానివల్ల ఏపీ అప్పులు ఊబిగా మారింది అనేది వాస్తవం. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో కూడా అట్లాగే మారింది. రేపు మళ్ళీ చంద్రబాబు వస్తే ఆయన ఇస్తామంటున్నారు, అప్పుడు అట్లాగే మారుతుంది. అప్పుల ఊబి 100% ఎప్పుడైనా ఉంటుంది. దాన్ని అడ్రస్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా పంచుకుడు కార్యక్రమం గురించే ముందుకు వెళుతున్న వీళ్ళది తప్పు. జగన్ది తప్పు, చంద్రబాబు తప్పు, వీళ్ళని సపోర్ట్ చేస్తే వెనక ఉన్న పవన్ కళ్యాణ్ తప్పు, లేదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి తప్పు, కేసీఆర్ తప్పు తప్ప ప్రజలు దీంట్లో తప్పుపడ్డానికి ఏం లేదు. రాజకీయంగా మీకు నాయకత్వాన్ని అప్పచెప్పినప్పుడు రాష్ట్రాన్ని లేదా దేశాన్ని బాగు చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది తప్ప ప్రజలకు అంత తెలివితేటలా ఉంటే మీరెందుకు నిలబడడం? రాజకీయంగా వీళ్ళే నిలబడతారుగా. మనకే అంత ఐడియా ఉంటే మనమే నిలబడతాంగా. సో ఇందాక చెప్తున్నట్టు సంక్షేమ పథకాలు అందుకుంటున్న చాలా మందికి ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్కి, అంటే ఈ 5 ఏళ్లలో మీకు ఏమేం చేసాం మేము అనే దాన్ని ఒక కాగితంగా తీసుకెళ్ళి అప్పచెప్తున్నారట వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ కాగితంలో ఈ కుటుంబానికి 5 ఏళ్లుగా ఏమేమి జరిగాయి, ఏమేమి బెనిఫిట్స్ అందాయి, ఎంతెంత డబ్బు వచ్చింది, లేకపోతే వస్తు రూపేణా ఎంత అందింది, అట్లాగే దీంతో పాటు ఆరోగ్యశ్రీ ఎవరన్నా ఆ ఫ్యామిలీలో చేయించుకుంటే వాళ్ళకు కూడా ఎంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టి, ఇదంతా వాళ్ళ సొమ్మే, ఇదంతా మనం కట్టే ట్యాక్స్లే, బట్ ఏదో వాళ్ళకి మంచి చేస్తున్నట్టు చూపిస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా. సో అట్లా వీళ్ళు ఒక రకమైన కాగితాన్ని
పథకాన్ని వాళ్ళ చేతికి ఇస్తున్నారు, జెన్యూన్గానే ఇస్తున్నారు, చేసిందే ఇస్తున్నారు. దాన్ని చూసుకున్న ఏ దిగువ మధ్య తరగతి లేదా ఇంకా లోవర్ క్లాసెస్ వాళ్ళైనా ఈ సంక్షేమం పోతుంది కదా ఇప్పుడు జగన్ పోతే అనే మెంటాలిటీలోకి వచ్చేసారు, 100% వచ్చేసారు. వాళ్ళు మొత్తం కూడా జగన్కి ఖచ్చితంగా పాలరైజ్ అవుతారు, ఆ ఓట్లని జగన్కి పడతాయనలో ఎటువంటి సందేహం లేదు. ఇక వీళ్ళని పక్కన పెడితే మిడిల్ క్లాసు, ఉద్యోగుల సెక్షను, అప్పర్ మిడిల్ క్లాసు, అబోవ్ క్లాసులు, వీళ్ళందరూ కూడా ఓపెన్గా బయటికి చెప్తున్నారు ఏపీకి అభివృద్ధి జరగదు జగన్ ఉంటే, ఏపీలో అభివృద్ధిని తీసుకురాలేరు, ఇండస్ట్రీని తీసుకురాలేరు, ఉద్యోగాలు తీసుకురాలేరు అనేటువంటి మాటను వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఓపెన్గా వాళ్ళు ఓకల్గా ఉంటారు. ఈ లోవర్ సెక్షన్స్ ఆ విషయాల్ని బయటికి తెలిసినా అనుకున్నా వాళ్ళు అనుకున్న సైలెంట్గా ఉంటారు తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. బట్ ఈ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఓకల్గా ఆ విషయాన్ని బయటికి చెప్తున్నారు. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా అందరూ కాదు కానీ చాలా మటుకు జగన్కి యాంటీగా ఉన్నారు. ఇందాక చెప్పిన వాళ్ళు కూడా అందరూ కాదు కానీ చాలామంది జగన్కి పాజిటివ్గా ఉన్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ యొక్క ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి రేపొద్దున ఎన్నికల్లో ఖచ్చితంగా క్రూషియల్ అవబోతున్నాయి. వాళ్ళు లేదు మాకు సంక్షేమము కావాలి, అట్లాగే అభివృద్ధి కావాలి, చంద్రబాబు కోటేస్తాము అని అనుకుంటే వాళ్ళు చంద్రబాబు కోటేసే పరిస్థితి ఉంది. లేదు ఇప్పుడు వస్తున్నవి కూడా పోతే ఎట్లాగా, రేపు చంద్రబాబు వస్తే పోతాయేమో అనే భయాన్ని కనుక వైసీపీ ఇన్స్టిల్ చేస్తే జనాలతో అవి కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక రకమైన భయాన్ని ఇన్స్టిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు జగన్ ఏం చేస్తారు అంటే నేను వెళ్ళిపోతే సంక్షేమ పథకాలు వెళ్ళిపోతాయి అనే ఒక భయాన్ని, గతంలో జగన్ వస్తే ఏపీ బీహార్ లాగా అయిపోతుందని చంద్రబాబు అన్న ఒక భయాన్ని, ఇట్లా అవసరం లేని అర్థం లేని కొన్ని భయాల్ని ప్రజల్లోకి పుట్టించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మతాల మధ్య ఎట్లాంటి భయాన్ని సృష్టిస్తున్నారో అట్లాంటి భయాన్ని అప్పర్ క్లాసెస్కి అండ్ లోవర్ క్లాసెస్కి మధ్య డిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తూ అత్యంత వరస్ట్ అయినటువంటి అంశం దేశంలో ఈరోజు మత రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా క్లాస్ రాజకీయాలను తీసుకొస్తున్నారు. వీళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు, పేదలకి ధనికులకి మధ్య యుద్ధం. అంటే ఇప్పుడు పేదోళ్ళందరూ వెళ్ళి ధనికులను కొట్టాలా, ధనికులందరూ వచ్చి పేదలను తొక్కేయాలా? ధనికులు పేదలను తొక్కడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. దాని మీద పోరాటం చేయాలి కానీ వాళ్ళని శత్రువులుగా చూపిస్తాం అట్లా, ఇవన్నీ కూడా కంప్లీట్ రాంగ్ నాన్ సెన్స్ కదా. సో ఇది ఇట్లా ఎవరు చేసినా తప్పే. సో ఆంధ్రప్రదేశ్లో రానున్నది థానోస్ వర్సెస్ సూపర్ హీరోస్ యుద్ధమా, లేక నిజంగా ఒంటరి వాడిని చేసి జగన్ని వీళ్ళందరూ తొక్కేస్తున్నారా అనేది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఏం రిజల్ట్ ఇవ్వబోతున్నారు అనేది, మీరేమనుకుంటున్నారు అనేది మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్లో చెప్పండి. నేను కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే మెన్షన్ చేశా. రానున్న ఎన్నికల లోపు ఇంకా ఇంకొన్ని అంశాలని మనం మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, చేసే ప్రయత్నం చేద్దాం.